హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నివీస్ కిచెన్. ఈరోజు రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లోనే చెప్తాను. చిన్న రొయ్యల కన్నా పెద్ద రొయ్యలతో అయితేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. బాగా కలిపి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. చికెన్ ఎలా పెట్టేసుకుంటామో అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని రొయ్యలను అయితే వేసేస్తున్నాను. రొయ్యలు అనేది ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. చికెన్ బిర్యానీ కన్నా రొయ్యల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని వాటర్ అనేది లేకుండా ఓన్లీ రొయ్యల వరకే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాను. మీకు అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేసుకోండి, సరిపోతుంది. ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్లోకి ఒక 4 నుండి 5 టమోటాలు తీసుకున్నాను. చిన్న టమోటాలే తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. టమోటాలు అనేది బాగా మగ్గాలి అని అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే అందులో బాగా మగ్గుతుంది. 1 కేజీ రొయ్యల్ని 1/2 కేజీ అవుతుంది అంటారు కదా, పొక్కు తీసేస్తే. సో 1/2 కేజీ రొయ్యలే అవి. 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు, ఏం కాదు. ఇప్పుడు రొయ్యల్లో నీళ్ళు అయితే తీసేసి వేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ అనేది ఉండకూడదు, ఎందుకంటే స్మెల్ అనేది వస్తుంది, నీచు వాసనలా ఉంటుంది. రొయ్యలు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. కానీ ఇలా కొలతలతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ టైం రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కారం, ఉప్పు చూసుకోండి. వాటర్ అనేది తెల్లాక రైస్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 2 or 3 మినిట్స్ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఎటువంటి కలర్స్ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. లాస్ట్లో వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్లోగా మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోండి. రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.